క్రియేటివ్ పీపుల్ ఆర్ మేబీ ఆర్ట్ సైడ్ ఉన్న వాళ్ళు సబ్స్టెన్స్ అంటారు కదా, సో ఇలాంటివి ఏదో ఒకటి ఎక్కించుకుంటే తప్ప డోసులు పడితే తప్ప మాకు బ్రెయిన్ పని చేయదు అనే వాళ్ళని కూడా విన్నా నేను. మైండ్ అలా డిసైడ్ అయితే అలా చేయగలగాలి. నేను ఎప్పుడు అంతే, నేను ఒక డెసిషన్ అలా 1 సెకండ్లో 2 సెకండ్లో తీసుకుంటాను. అది ఒకసారి డిసైడ్ అయ్యానంటే ఇంక వరల్డ్ అంతా కలిపి నన్ను ఎదురుగా నుంచున్నా కూడా నేను మారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా విచిత్రం, ఐ డోంట్ యూజ్ ద వర్డ్ ప్రామిస్ అని ఎవరితో అన్నింది లేదు ఇప్పుడు వరకు. ఐ ప్రామిస్ యూ అని ఎవరన్నా సార్ నాకు ఇది చేసి పెడతారంటే అప్పటికప్పుడే చెప్పేస్తా, ఎస్ నువ్వు అప్పుడే చెప్పేస్తా. మాట ఇచ్చామంటే దానికి కట్టుబడి ఉండాలి. సో ఇది ఐ డోంట్ నో, దట్స్ మై బిగ్గెస్ట్ ప్రిన్సిపల్. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. అంటే నాకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే జనరల్గా కూడా నేను ఎవరితో మాట్లాడుతున్నప్పుడు క్రియేటివ్ పీపుల్ ఆర్ మేబీ ఆర్ట్ సైడ్ ఉన్న వాళ్ళు అంటే జనరల్ సబ్స్టెన్స్ అంటారు కదా, తెలుగులో గడ్డి అంటారు. ఇక ఐ డోంట్ వాంట్ యూజ్ ద నేమ్స్. సో ఇలాంటివి ఏదో ఒకటి ఎక్కించుకుంటే తప్ప డోసులు పడితే తప్ప మాకు బ్రెయిన్ పని చేయదు అనే వాళ్ళని కూడా విన్నా నేను యాక్చువల్లీ ఇండస్ట్రీ సైడ్. సో ఆ సెన్స్లో ఉండేసరికి పర్సెప్షన్ ఎట్లుంటుంది అంటే కామన్ ఇది అంతా అందరికీ, దే నీడ్ దోస్ గెట్ అవేస్ కానీ దే నీడ్ దోస్ ఆ క్రియేటివ్ బ్లాక్ నుంచి బయటకు రావాలంటే ఇలాంటివి కావాలి, ఆ పర్సెప్షన్ ఉంటుంది కదా. అండ్ వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ అంటే అలాంటి ఒక అలవాటుతోని గెట్టింగ్ అవుట్ ఆఫ్ ది క్రియేటివ్ బ్లాక్? ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ అండి. అంటే ఐ మీన్ సి నేను ఒకటి చెప్పిన, ఏది మనం చెప్పిన ప్రతిదీ ఒక వంక అని నా ఫీలింగ్ అంతే. సో మనల్ని మనం జస్టిఫై చేసుకోవడం కోసం మనం ఇచ్చే రీజన్సే తప్ప ఏది కూడా నిజం కాదు. ఇప్పుడు ఇలా ఉండడం వల్ల నేను గొప్పనే అనలేము, అలా చేసడం కూడా తక్కువనే అనలేము. ఇది ఎవరి అలవాటు వాళ్ళది. బట్ నా వరకు అంటే ఏదైనా మనం ఒక రీజన్ అడ్డపెట్టుకున్నాం. మనిషి వల్ల సాధ్యం కానిది ఏది లేదని, అది నా ఫీలింగ్. Your mind is much more stronger than any other substance in this entire world. సో మైండ్లో ఒకసారి డిసైడ్ అయితే, మీ ఫుల్ మనసుతో మైండ్ కానీ డిసైడ్ అయితే, మనకి చాలామంది అంటారు అమ్మో అలవాటు కదా మానేయాలంటే కొంత టైం పడుతుంది, అదంతా నాన్ సెన్స్. మైండ్ అలా డిసైడ్ అయితే అలా చేయగలగాలి. నేను ఎప్పుడు అంతే, నేను ఒక డెసిషన్ అలా 1 సెకండ్లో 2 సెకండ్లో తీసుకుంటాను. అది ఒకసారి డిసైడ్ అయ్యానంటే ఇంక వరల్డ్ అంతా కలిపి నన్ను ఎదురుగా నుంచున్నా కూడా నేను మారను. సో సింపుల్, ఈ వరల్డ్లో మనల్ని అందరికంటే ఎక్కువ ద మోస్ట్ బిగ్గెస్ట్ రెస్పెక్ట్ మనకి ఎవరిస్తారు? మనమే. సో మన మాట మీద అప్పుడు ఎక్కువ నమ్మకం కానీ రెస్పెక్ట్ ఎవరికి ఉండాలి? మనకే ఉండాలి. సో అండ్ ఇంకోటి ఏంటంటే చాలా విచిత్రం, ఐ డోంట్ యూజ్ ద వర్డ్ ప్రామిస్ అని ఎవరితో అన్నింది లేదు ఇప్పుడు వరకు. ఐ ప్రామిస్ యూ అని ఎవరన్నా సార్ నాకు ఇది చేసి పెడతారంటే అప్పటికప్పుడే చెప్పేస్తా, ఎస్ నువ్వు అప్పుడే చెప్పేస్తా. చేసేస్తాను నేను ఊరికే అనే చేసేస్తాను అన్నానంటే ఇంక అంతే, వాడు వద్దన్నా కూడా నేను చేసేస్తాను. బికాజ్ అది వాడికి ఇచ్చిన మాట అనేది తర్వాత, ఫస్ట్ నేను ఇచ్చిన మాట అనేది నాకు ఇంపార్టెంట్ కదా. తర్వాత ఇన్ ద జర్నీ మనం ఒక మాట చెప్తే మనల్ని అలవాటు పడిన వాళ్ళు ఇంకా వాళ్ళకి డౌట్ రాకూడదు మన మీద, లేదంటే మన లైఫ్కి మీనింగ్ లేనట్టు. ఫర్ ఎగ్జాంపుల్ దేవి గారు చెప్పారండి ఇలా చేస్తా అని, ఆయన చెప్పాడంటే చేస్తాడు అనుకుని వెళ్ళిపోలేడు. అన్న నాకు ఇది కావాలి, అవునా నేను చేస్తాను రా, థ్యాంక్స్ అన్న, వెళ్ళిపోలే అన్న, అవునా చేస్తావా, ప్రామిస్ అన్నాడంటే వేస్ట్, అది ఒక అవమానం నాకు. అంటే నేను ఇప్పుడు నీకు ప్రామిస్ చేస్తే నువ్వు నమ్మవా, ఇంకా అయితే వదిలేయండి. సో టిల్ నౌ ఐ హ్యావ్ నెవర్ సెట్ ప్రామిస్, బికాజ్ మన మాటే షుడ్ బి మోర్ వాల్యుబుల్ దెన్ ప్రామిస్ అనేది నా ఫీలింగ్. మాట ఇచ్చామంటే దానికి కట్టుబడి ఉండాలి. సో ఇది ఐ డోంట్ నో, దట్స్ మై బిగ్గెస్ట్ ప్రిన్సిపల్. సో ఎవరన్నా కొంతమంది వాడు అంటారు, వాడు చాలా అంటే వాడు చేయడానికి అంటే ఇంక లైఫే వేస్ట్ కదా అంటారు నేను. సో అలా మనకు సంబంధించిన విషయమైనా సరే, ఇంకొకరికి సంబంధించిన విషయమైనా సరే, మనం ఒక మాట ఇచ్చామంటే దానికి కట్టుబడి ఉండాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. లేదు అంటే లేదమ్మా ఇది నా వల్ల కుదరదు, నా వల్ల కాదు, లేదా ఐ కాంట్ గ్యారంటీ యూ, ఐ విల్ స్టిల్ ట్రై ఫర్ యూ, కుదిరితే నీకు చెప్తా, లేదంటే నన్ను వదిలి. ఈ క్లారిటీ ఉండాలి ఇప్పుడు కూడా మనం చెప్పేసి. అందుకే ఒకసారి ఏదో ఒక రియాలిటీ షోలో ఎవరో బాగా పాడారు నా పాటని, నాకు ఏదో వీడియోస్ పంపించారు, ఇలా మీ పాట బాగా పాడారండి, ఒక వీడియో పంపించండి అంటే ఓకే అయ్యో భలే ఎవరు పంపిస్తాను, అప్రిషియేట్ చేస్తున్నాను, అలాగే మీ నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తాను పంపించండి. నేను అన్నా అది చెప్పండి, నేను అన్నా అదే కదా. ఎందుకంటే ఆ సింగర్ ఇప్పుడు బాబా నెక్స్ట్ సినిమాలో ఆ సింగర్కి సెట్ అయ్యే సాంగ్ ఉంటుందో లేదో నాకెలా తెలుసు? రైట్. ఆ సినిమా చేసేటప్పుడే సాంగ్స్ పుడతాయి, ఆ సాంగ్స్ బట్టి లిరిక్స్ వస్తాయి, ఆ లిరిక్స్ బట్టి అప్పుడున్న మూడ్కి మనం సెలెక్ట్ చేస్తాం సింగర్ ఎవరుని. హౌ కెన్ ఐ టెల్ దట్ సింగర్ నా నెక్స్ట్ సినిమాలోని ఎప్పుడోకప్పుడు నేను పాడిస్తాను అనొచ్చు. అప్పుడు నేనేం చెప్పిన ఆల్ ది బెస్ట్, ఐ రియలీ లైక్ యూ, అసలు నువ్వు ఎంత పెద్దోడు కావాలంటే నీ పాట కోసం మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వెయిట్ చేయాలి నీ వాయిస్ కోసం, అంత పెద్దోడు అవ్వాలని, అది ఇంకా బెటర్ మాట కదా. సో అన్న బట్ అదే ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏదో యూట్యూబ్ చూస్తూ
ఇంద్రావతి చౌహాన్ అనే అమ్మాయిని చూసి అరే ఈ అమ్మాయి వాయిస్ అది బాగుంది అంటే అందరూ ఫోక్ సాంగ్ కదా పాడింది, ఎలా సెట్ అవుద్ది మన సాంగ్కి అంటావా అని కదా చేశారు మీరు పాట అంటే, ఏమో అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూస్తే సెట్ అవుతుంది అనిపిస్తే పిల్లవని చెప్పి పిలిపించి పాడిచ్చేస్తాం. అలా ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళ దగ్గర నేను క్రెడిట్ తీసుకోను, అలాగే ఎవరి దగ్గర ప్రామిస్ చేయను. ఎందుకంటే మనకి అనిపిస్తే చేసేయాలి అంతే తప్ప ప్రామిస్లు చేసి నిలబెట్టుకోకుండా ఉండకూడదని నా ఫీలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.